ప్రపంచంలో అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన బ్యాంకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్కి చెందిన గ్రేటర్ నోయిడాలో జరిగింది. అది కూడా 2 నెలల క్రితం మరణించిన ఓ మహిళ బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1.13 లక్షల కోట్లు జమ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రీదేవి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు 19 ఏళ్ల దీపక్ తన తల్లి ఖాతాను వాడుతున్నాడు. అయితే అతడి తల్లి ఖాతాకు సంబంధించి వచ్చిన ఓ మెసేజ్ చూసి మైండ్ దిమ్మ తిరిగేలా అనిపించింది. ఆ మెసేజ్ లో సుమారుగా 1.13 లక్షల కోట్లు పైగా అకౌంట్ లోకి డబ్బులు క్రెడిట్ అయినట్లు చూపించింది. మొదట దీపక్ ఇది ఏదో టెక్నికల్ గ్లిచ్ అనుకున్నాడు. కానీ స్నేహితులు కూడా ఆ డబ్బు అకౌంట్లో క్రెడిట్ అయిందని క్లారిటీ ఇవ్వడంతో ఖాతాలో ఉన్న మొత్తాన్ని చూసి అతడు షాక్ కి గురయ్యాడు. దాంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చాడు. బ్యాంక్ అధికారులు అక్కడ జరిగిన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాంతో వెంటనే సదరు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత అధికారులు విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఇన్ఫార్మ్ చేశారు.